లేఖనాల్లో మత్తయి సువార్త 6:18 రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన రివార్డ్ ఇస్తున్నాడు. రహస్యమందు నీవు చేస్తున్న ప్రార్థన, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి విని నీకు ప్రతిఫలం దయచేస్తా. ప్రతిఫలము, ఫలము అంటే చెట్టుకు ఫలాలు వస్తాయి, మనం చేసే పనులకు కూడా ఫలాలు వస్తుంటాయి. ప్రతిఫలం అంటే మనం చేసిన దానికి దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నామా, ఆయన చెప్పాడు ప్రార్థన చేయమని, ఆయన చెప్పింది మీరు చేశారు కాబట్టి మీకు ఫలం ఇస్తాడు. స్తుతించుడు అని రాయబడింది. మీరు స్తుతించారనుకోండి, మీరు ఆయన చెప్పిన పని చేశారు గనుక మీకు ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. అలాగే రూతునకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. రూతు ఆమె ఆ పొలాల్లో పనిచేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆమె అత్తతో చెప్పింది, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీ దర్శనమే నా దర్శనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఎప్పుడైతే ఆమె ఒక నిర్ణయం తీసుకుందో, ఆమె తోటి కోడలని చెప్పినటువంటి వ్యక్తి లోకం వెంట వెళ్ళిపోయింది. రూతు మాత్రం దేవుని స్వరాన్ని విన్నట్టుగా ఉంది. ఎక్కడో దేవుని మీద విశ్వాసం కలిగింది. ముసలావిడైన అత్తతో పాటు బయలుదేరింది. అవతల ఉన్నటువంటి ఆమె తోటి కోడలు చెప్తుంది, ఎందుకు ఆ ముసలి దాంతో వెళ్తావు, ఏం చేసుకుంటావు, నీ జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది, రా నాతో పాటు ఈ లోకంలో ఎంజాయ్ చేయొచ్చని. అయితే ఆమె చెప్పింది, లేదు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా అత్త నమ్ముకున్న దేవుడే నా దేవుడు, ఆమె వెళ్ళే దగ్గరికి వెళ్తానని చెప్పి అనుకుంది. అలాగే వెళ్ళింది. ప్రార్థనాపూర్వకంగా అద్భుతమైనటువంటి జయాన్ని చూడగలిగింది. రూతు ఆ రోజు వెళ్లకుండా ఉండుంటే రూతు గ్రంథం బైబిల్లో ఉండేది కాదు. వెళ్ళడమే కాకుండా ఆమె ప్రార్థనాపూర్వకంగా ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం అనేది ఒకటి వచ్చేసింది. అంటే ప్రతిఫలం ఇచ్చిన దేవుడు. ఈ ప్రపంచంలో ప్రజలు అవార్డు ఇస్తారు, కానీ దేవుడు మనకు రివార్డు ఇస్తాడు. మీకు అవార్డు కావాలా, రివార్డు కావాలా? నేనైతే రివార్డు కావాలనుకుంటున్నాను. అవార్డు కావాలనుకుంటే అవార్డు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేయడానికి ఉపయోగపడదు. రివార్డు అనేది జీవితకాలంతో ఉపయోగపడుతుంది. ప్రభు కృప మీకు తోడే ఉంటుంది. గాడ్ హ్యాస్ ద పర్పస్ ఫర్ యువర్ పెయిన్. ప్రతి దానికి ఒక పెయిన్ ద్వారా వెళ్తున్నావా, నీ జీవితంలో ఒక నొప్పి, ఒక బాధను అనుభవిస్తున్నావా, ఒక వేదన నిన్ను పట్టి పీడిస్తుందా? ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, మీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన మేలు దాచి ఉంచాడు. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. ఏదో గెయిన్ కాబోతుంది మీ జీవితంలో, మీరు గెయిన్ సాధిస్తారు. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద వండర్ఫుల్ రివార్డ్స్. మీ జీవితంలో అద్భుతమైన రివార్డ్స్ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. ఆయన ప్రతి వారికి వారి క్రియ చొప్పున ఫలం ఇస్తాను సెలవిచ్చినావు. నీ ప్రజలను దర్శించండి. అలాగే ఉపవాస ప్రార్థనలో కూడా వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన పర్సనల్గా ఫాస్టింగ్ ప్రేస్ చేస్తున్నప్పుడు మాకు ప్రతిఫలం మీరు ఇస్తున్నారు నాయన. నీ ప్రజలందరినీ ఆదుకురండి, బలపరచండి, దీవించండి, నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకురండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.